అలాగే సురేష్ గారు రొయ్యలకు ఉపయోగపడే ప్లాంక్టన్స్ కూడా ఉన్నాయంటారు కదా! వాటిని చెరువుల్లో ఎక్కువగా అభివృద్ధి అంటే ఎలా చేసుకోవాలి? మనకి ఉపయోగపడేటువంటి ఫైటోప్లాంక్టన్ అంటే ఐసోక్రైసిస్ అని, కీటోసెరాస్ అని, తర్వాత క్లోరెల్లా అని చెప్పి, టెట్రాసెల్మిస్ అని చెప్పేసి ఇలా కొన్ని రకాల జాతులు బాగా ఉపయోగపడతాయన్నమాట. అంటే రొయ్యలు డైరెక్ట్‌గా తింటాయంటే లార్వా స్టేజ్‌లో తింటాయి. మరి హ్మ్. అడల్ట్ స్టేజ్‌లో అవి ఎలా ఉపయోగపడతాయంటే జూ ప్లాంక్టన్‌కి అవి ఆహారంగా ఉపయోగపడడం ద్వారా, తిరిగి జూ ప్లాంక్టన్ మళ్ళీ రొయ్యలకి ఆహారంగా ఉపయోగపడడం ద్వారా, ఆ విధంగా ఇండైరెక్ట్ రిలేషన్‌లో అవి బాగా ఫైటోప్లాంక్టన్ అనేది ఉపయోగపడదు. మనకు ఉపయోగపడేటువంటి ఫైటోప్లాంక్టన్ డామినేటివ్‌గా పెరగాలంటే, మనం న్యూట్రియంట్స్ ఇచ్చేటువంటి రేషియో అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జనరల్‌గా మనం ఏ న్యూట్రియంట్స్ అప్లై చేస్తామంటే ఫాస్ఫేట్స్, అలాగే నైట్రేట్స్ అనేటువంటి కెమికల్స్. ఈ 2 కూడా అలాగే పొటాషియం ఒకటి. హ్మ్. పొటాషియం జనరల్‌గా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి పొటాషియంని మనం పెద్దగా అప్లై చేయం.